హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను నా స్టైల్లో బగారా రైస్ స్టైల్ ఏం కాదు, నేను ఎట్లా వండుతానో బగారా రైస్ మీకు చూపిద్దామని వచ్చేసిన. సో ఒక గంజు పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక ఆకు వక్క అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. ఫస్ట్ డైరెక్ట్ వేయొద్దండోయ్, కొంచెం ఆయిల్ని కొంచెం నెయ్యి వేసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. సో నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి, తొందర ఫ్రై అవుతుంది. సో నేను ఎప్పుడైనా ఇలానే వేస్తా. తొందర ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకొని పుదీనా వేసి కలుపుకోండి. సో నెక్స్ట్ నేను మీరు ఎన్ని గ్లాస్ రైస్ తీసుకుంటారో అన్ని గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను. సో వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్నాక సో నెక్స్ట్ మన టేస్ట్కి తగినట్టుగా కొంచెం సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సాజీర మర్చిపోకండి, దాంతోనే టేస్ట్. సో సాజీర వేసుకున్న మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మసిలిన తర్వాత రైస్ వేసి కలుపుకున్నాక 5 మినిట్స్లో బగారా రైస్ అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ.